ఇక 5 ఏళ్లలో మెడికల్ కళాశాలల నిర్మాణాన్ని పట్టించుకొని వైసీపీ నేతలు తమపై విమర్శలు చేయడం దారుణమని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న కురుపాం గురుకుల పాఠశాల విద్యార్థుల్ని సత్యకుమార్ పరామర్శించారు. ప్రస్తుతం 13 విద్యార్థులు డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ఏపీని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు జగన్ అసత్యాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక మంది విద్యార్థులను ఈ జ్వరాల జాండీస్ బారిన పడడం దురదృష్టకర సంఘటన. అయితే దీనికి ప్రధానంగా ఈ పార్వతీపురం ఆసుపత్రికి అక్కడి నుంచి కేజీహెచ్కి 51 కేసులు రావడం జరిగింది. డాక్టర్లు తీసుకున్న చర్యల కారణంగా ఇవాళ 13 మంది ఇప్పుడు డిశ్చార్జ్ అవుతున్నారు. ఈ విధంగా మిగిలిన వాళ్ళు కూడా 51 మందిలో మిగిలిన వాళ్ళు కూడా రేపు ఎల్లుండికంతా డిశ్చార్జ్ కావడం జరుగుతుంది. ఒక అసమర్థ పాలన కారణంగా ఆ పరిస్థితి వచ్చింది. పార్వతీపురంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది ఏది మెడికల్ కాలేజీని. 5 సంవత్సరాల్లో భూ సేకరణ కూడా జరగాలి. ఈ సీజనల్ డిసీజెస్ వాటర్ బోర్న్ వెక్టర్ బోర్న్ ప్రబలే సందర్భంలో రిపీటెడ్గా లైన్ డిపార్ట్మెంట్లతో సమావేశాలు నిర్వహిస్తున్నాం. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 నెలల్లో నేను దాదాపు 800 కోట్లు బకాయిలు చెల్లించడం కానీ సేఫ్ క్లోజర్ కోసం కానీ ఖర్చు పెట్టడం జరిగింది. సమస్య అంతా ఇవాళ 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు మేము నిర్మించలేకపోయాం. 2 సంవత్సరాల్లో వీళ్ళు నిర్మించి అద్భుతమైన వైద్య కళాశాలను మొదలు పెడతారనే వాదంతో దీంతో జీర్ణం చేసుకోలేకుండా చేస్తున్న విమర్శలు తప్పిస్తే విమర్శలు మేము పట్టించుకునే పరిస్థితుల్లో లేం. రాష్ట్రంలో అనారోగ్య ప్రదేశ్గా మార్చిపోయిన ఈ రాష్ట్రాన్ని ఆరోగ్య ప్రదేశ్గా నిర్మాణం చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తారు. మీరు ముఖ్య ఇటువంటి సంఘటనలు మీకు తెలుసా 12 లక్షల ఏరియా కేసులు వచ్చాయి 5 ఏళ్లలో. ఏనాడైనా అప్పటి ముఖ్యమంత్రి ఒక్క చోటికి వెళ్ళిన దాఖలాలు ఉన్నాయా? ప్రైవేట్ పార్ట్నర్షిప్ కి ప్రైవేటైజేషన్ కి తేడా తెలియదంటే ఆయన అవగాహన రాహిత్యమైన ఉండాలా లేదా రాజకీయ లబ్ధి కోసమన్నా ఇట్లాంటి కుట్రలు పొందుతూ ఉండాలా?